ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెలాఖరులో సింగపూర్ పర్యటనకు వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు తన కేబినెట్లోని ఓ మంత్రికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వొచ్చు. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్కు అలా బాధ్యతలు ఇవ్వాలనుకుంటే చంద్రబాబు ఇవ్వొచ్చు. అయితే రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అనే పదవిపై ఎలాంటి నిబంధనలు లేవు. ఇది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, కేవలం రాజకీయ సాంప్రదాయంగా ఏర్పడిన పదవి మాత్రమే. అందువల్ల ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఉప ముఖ్యమంత్రి లేదా ఇతర మంత్రుల్లో ఒకరు తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టడం అనేది సాంప్రదాయం మాత్రమే. అది కూడా ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. చట్టం ఈ విషయంలో ఎటువంటి స్పష్టమైన నిబంధనలు నిర్దేశించలేదు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించబోతున్నారనే దాంట్లో వాస్తవం ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో చంద్రబాబు దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్ళినప్పుడు ఇలా బాధ్యతలు అప్పగించలేదు. ఈసారి కూడా అలాంటి అవకాశం పవన్ కళ్యాణ్కు ఇస్తారనే సమాచారం లేదు. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే.